దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళంతటా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దీనికి ముఖ్యంగా మేడం గారు సరోజిని మేడం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అయ్యా బాలికలకు మనం ఏమైనా చేస్తే బాగుంటుందా ప్రతిసారి చేస్తే చేస్తారు. ఆ సందర్భంలో జూమ్ మీటింగ్లో సారు మేము కండక్టర్ గారు అందరూ కూడా మాట్లాడి, సార్ నాకు అవకాశం ఇవ్వండి, మొట్టమొదటి మార్చర్లో నేను చేస్తానని చెప్పి మొన్న మనం లాస్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో, ఎందుకంటే ఆ ప్రక్రియ కనుక మనం చేసే మాట అయితే అడాప్ట్ చేయడం అయితే 10 మందికి 20 మందికి చేస్తూ ఉన్నాము. మీ అందరితో చర్చించిన తర్వాత ఎన్ఎల్ఎంఎస్ ముందుకు తీసుకునేటువంటి క్రమంలో వారికి మనం స్టడీ మెటీరియల్ అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మాచర్ల ప్రాజెక్టులో ఒక శ్రీధర్ అనేటువంటి సార్ తోటి ఆయన జిల్లా మొత్తంలో కూడా రీజనింగ్కి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. వారానికి 2 సార్లు పిలిపించి 70 మంది పిల్లలకి మనం కోచింగ్ ఇస్తూ ఉన్నాం. గత సంవత్సరం మన పల్నాడు జిల్లాలో మనం చేసినటువంటి కృషి వల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా 14 మందికి ప్లేస్ సాధించబడింది. అంటే 14 మంది పిల్లలు మన సహకారంతో వాళ్ళు జిల్లాలో ఫస్ట్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల రాగలిగింది. అంతకుముందు 9 మంది, అంతకుముందు 5, ఇట్లా మనం సాధించిన వల్ల ఎక్కువ మంది పిల్లలకు మనం సహాయం చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఈ సంవత్సరం వినూత్నంగా మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం. ముఖ్యంగా బాలికలు అచీవ్మెంట్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటారు. అదేవిధంగా ఆఫీస్లో ఉన్నటువంటి వివేక్ మరియు తమ్ముడు, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి పిల్లర్స్, ప్రాజెక్టు నడుస్తుందంటే దానికి కారణం ప్రాజెక్ట్ డైరెక్టర్. ఎక్కడో వివిధ ప్రాంతాల్లో 2 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ప్రాజెక్టుని పిల్లర్స్గా ఉండి నడిపిస్తున్నటువంటి అందరూ ప్రాజెక్ట్ డైరెక్టర్ మొట్టమొదటిగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో నేను ఒక అందులో కొద్ది మంది పైకి వచ్చినా సరే నిజంగా మీ జన్మ ధన్యం సార్. ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని, ఇంకా ఎంతో మందికి మీరు సహాయం చేయాలని. ఇప్పుడు కొంతమంది చెప్పారు, సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ జాబ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగా ఏదో కొంతమంది పేద విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేదే చాలా పేదవాళ్ళు. ఒక మేడం చెప్పారు, ఎగ్జామ్ ఉందన్న సంగతి వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. ఈ మేడం చెప్పినట్టున్నారు. నిజం సార్, అదంతా మన ప్రాక్టికల్గా మన ఎక్స్పీరియన్స్. పిల్లగాడు వాడు ఎగ్జామ్ రాయకపోతే కూడా వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ తెలియట్లా. అలాంటి పిల్లలే మీరు హెల్ప్ చేస్తున్నారు. మనం సర్వ్ చేసేది కూడా వాళ్ళని. కాబట్టి ఇట్లాంటి పిల్లలకి మీరు సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్, వాళ్ళలో కొంతమంది బాగుపడ్డారు. టూడీగా సెలెక్ట్ చేసి సార్ ఇవ్వడం జరిగింది. ఆ సార్ గారికి మరియు చాన్పల్లి సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా దగ్గర పెద్ద స్కూలు 727 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర 17 మంది పిల్లలకి ఆర్థిక సాయం అందుతూ ఉంది. మనకు మదర్ తెరెసా గారు చెప్పారు,
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి అని చెప్పి, అందుకే సహాయం చేయడంలో చాలా చాలా సంతృప్తి ఉంటుంది నేను భావిస్తున్నాను. మా దగ్గర చాలా చక్కగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. మరి గత సంవత్సరం నేను తీసుకున్నాను కాబట్టి మా పాఠశాలలో ఉషారా అనే అమ్మాయి 9.5 మార్క్స్తో మండల్ టాపర్గా ఉండడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఆ అమ్మాయి ఇప్పుడు డిప్లొమా చేస్తూ ఉంది పాలిటెక్నిక్లో. మరి ఆ రకంగా ఇంకా విద్యార్థులకు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. నేను బిగ్గెల్ నుంచి ప్రతి మంత్ పిల్లలకి మెటీరియల్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లలు వచ్చేసి సార్ నా పేరు కూడా దాంట్లో రాయరా సార్, మా అమ్మ లేదు మా నాన్న లేదు చదువుతూ ఉంటే చాలా చాలా విచారంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే సార్తో వెరిఫై చేస్తున్నానంటే ఇంకేమైనా వీలైతే 5 మందిని 6 మందిని ఇంకా పెంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నేను. అలాగే మా యొక్క పాఠశాలలో స్పోర్ట్స్ సంబంధించిన సార్ చాలా చక్కగా ఆడిపిస్తూ ఉంటారు. కాకపోతే గ్రౌండ్లో పెద్ద పెద్ద బండరాలు ఉండడం వల్ల పిల్లలకి సరిగా స్టేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లేకుండా పోతుంది. సార్తో రిక్వెస్ట్ చేసేది అంటే ఏమైనా హెల్ప్ చేస్తే ఆ యొక్క బండరాలు తీయడానికి సహాయపడితే విద్యార్థులు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. దాంతో పాటు మళ్ళొక స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటే మా విద్యార్థులకు ఇస్తే కొద్ది వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. ఈ 2 విషయాలు సరిగ్గా ఆలోచిస్తారని కోరుతూ ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా పాఠశాలలో మొదటి ప్రోగ్రాం 5th సెప్టెంబర్ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. దానికోసము ధనలక్ష్మి మేడం గారు మా పాఠశాలకి బిగ్గెల్ స్పాన్సర్స్ 12 మెంబర్స్ పంపడం జరిగింది. ఆ వచ్చినటువంటి స్పాన్సర్స్ అందరూ చక్కగా కూర్చున్నారు. అందరూ ఇన్వైట్ చేశాము, చక్కగా గౌరవించాము. ఆ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళంతా చాలా చాలా సాటిస్ఫై అయ్యారు. చక్కని నృత్యాలు కావచ్చు, ఏకపాత్రలు కావచ్చు, మంచి జోక్స్ కావచ్చు చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఇంత దూరం వచ్చి అందరూ చూడడం, కలవడం, అందరితో మాట్లాడడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వార్షిక బిగ్గెల్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి బిగ్గెల్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి చాంద్ బాషా గారికి, అలాగే ట్రెజరర్ సరోజిని మేడం గారికి, అదేవిధంగా మన టేక్మట్ల పీడీ అయినటువంటి మన మల్లేశమ్మకి, అలాగే నా భాస్కర్ బాబు గారికి, శంకరన్న గారికి అందరికీ కూడా ఏంటంటే నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా బిగ్గెల్ ఫ్యామిలీ అయినటువంటి అందరూ కూడా ఏంటంటే అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అయితే నా బిగ్గెల్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మొట్టమొదటిగా 2011లో మా జల్లూరులో ప్రారంభమైంది సార్. ఈ 2011 నుంచి నేను జాయిన్ అయింది ఏంటంటే 2013లో జాయిన్ అయ్యాను. 2011 గతంలో మూర్తి గారు అని చెప్పి ఆయన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఏంటంటే ఇక్కడ బిగ్గెల్ అనేది ఏంటంటే 2 స్కూళ్ళు నేను నిర్వహించడం జరిగింది సార్. అక్కడ హై స్కూల్ ఉండేది, యూపీ స్కూల్ ఉండేది. 2 స్కూల్కి కూడా ఏంటంటే పీడీ పీసీసీ ఏం చేస్తామంటే నిర్వహించేవాళ్ళు సార్. ఇక్కడ విషయం ఏంటంటే సార్ 15 మంది కూడా ఏంటంటే విద్యార్థులు గతంలో ఏంటంటే 20 మంది ఉండేవారు. అంటే 2011 నుంచి ఇప్పటివరకు కూడా 100 మంది పైగా ఏంటంటే విద్యార్థులు ఈ యొక్క బిగ్గెల్ ఫౌండేషన్ ద్వారా మనకి ఏంటంటే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే విద్యార్థులందరూ కూడా వివిధ రంగాల్లో ఏంటంటే స్థిరపడ్డారు. మన రీసెంట్గా కూడా ఏంటంటే ఈ బిగ్గెల్లో ఉన్నటువంటి విద్యార్థులు పోలీస్ రంగంలో కూడా స్థిరపడ్డారు సార్. ఇకేంటంటే ఈ యొక్క కార్యక్రమానికి ఇంత సేవ చేస్తున్నటువంటి విద్యార్థుల తరఫున చాంద్ భాష గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. పిల్లల తరఫున అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఈ యొక్క జల్లూరు మల్లము జల్లూరు ఇద్దరు పిల్లలు కూడా ఏంటంటే అందరూ కూడా పేరు పేరున కూడా తమ పేరును కూడా ఎప్పుడు చిరస్థాయిగా వాళ్ళ మనసులో నిలిచిపోతారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చాంద్ భాష గారికి మనకు సార్ థ్యాంక్ యూ సార్.
भगवती निःशेषजाड्यापहा। క్లాప్స్ కొట్టాలమ్మా, క్లాప్స్ కొట్టాలి. అలాగే ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా వచ్చి హై స్కూల్కి మా బిగ్గెట్ టీమ్ అంతా కూడా వచ్చింది. బిగ్గెట్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీటి గురించి అంతా మీకు ఇప్పుడు వివరించడానికి ఆల్మోస్ట్ అంతా తెలుసు కాబట్టి మీరు ఇంకా ముందు ముందు తెలుసుకుంటారు. మేమంతా వచ్చి, నా పేరు సరోజిని. కాలనీ వాసులందరూ వచ్చారు కాబట్టి మేము కూడా పైనాల్లో ఉండేవాళ్ళం. మా అబ్బాయి ట్యూషన్కి ఇక్కడికి వచ్చేవాడు. ఈ స్కూల్లో అయితే చదవలేదు కానీ ట్యూషన్కి వచ్చేవాడు. చాంద్ గారికి క్లాస్మేట్. ఈరోజు మేము వచ్చిన మంచి అవకాశం ఏమంటే వాళ్ళ అన్నగారికి జ్ఞాపకార్థం ఈ పెద్ద ఆడిటోరియం కట్టించడం, మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బిగ్గెత్తులో ఒక భాగంగా ఆయన్ని నేను ఈరోజు తలుచుకుంటూ ఆనందదాయకంగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బిగ్గెల్ 22వ వార్షికోత్సవం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విజయపూడి సౌత్లో జరుగుతున్న సందర్భంగా ఈ పాఠశాలకు విచ్చేసినటువంటి బిగ్గెల్ చైర్మన్ మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీ షేక్ చాంద్ పాషా గారు, అదేవిధంగా బిగ్గెల్ మేనేజింగ్ ట్రస్టీ మా అందరికీ ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సరోజిని మేడం గారు. అదేవిధంగా నా సహచర మిత్రుడు మల్లేష్ గారు, అదేవిధంగా మా యొక్క ఆర్జీ సభ్యులు శంకరయ్య సార్, మరియు ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం జరగడానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు 5 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈఓ ఉన్నటువంటి కాంతారావు గారు, మరియు నా ప్రియమిత్రుడు మాచర్ల ఎంఈఓ సురేష్ గారు, మరియు మా యొక్క ప్రాజెక్టు చక్కగా నిర్వహింపడానికి కారణమైనటువంటి ఆఫీసులో ఉన్నటువంటి మేనేజర్ ధనలక్ష్మి గారు,
రూమ్స్ కూడా కట్టిరా మేడం? మేడం ఈ రూమ్స్ కూడా కొత్తగానే కట్టిరా? తెలియదు మేడం. ఈ రూమ్స్ సైడ్కి ఉన్నాయి కదా రూమ్స్, అవి కూడా దీంతోనే కట్టిరా ముందున్నాయి? ఇది ఓన్లీ దీనికేనా పైన?